హలో, నమస్తే. ఇలాంటి పాటలు రాయాలంటే రచయితకి ఎంత స్థాయిలో ఆలోచనలున్నాయో ఈ పాటలు తెలిస్తే అర్థమవుతుంది. ఇద్దరు కుర్రాళ్ళు రోడ్డు పైన ఏ గమ్యం లేకుండా ఎటువంటి ఆహ్, డిటర్మినేషన్ గాని లేక ఏం ఎందుకో ఎందుకు పోతున్నారో కూడా తెలియకుండా వెళ్ళడము. సో, చాలామంది మనం చూస్తుంటాం కదా! టూ వీలర్‌ల పైన విచ్చలవిడిగా తిరుగుతుంటారు. ఎటు వాళ్ళు ఎందుకు రోడ్డు పైన వెళ్తున్నారో, ఎందుకు ఎటుపక్క వెళ్తున్నారో కూడా వాళ్ళకే తెలీదనమాట. సో, అలా ఉంటుంది వాళ్ళెళ్తుంటారు. సో, ఈ సాంగ్‌ను అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారేమో అనిపిస్తుంది. ఎంతవరకు, ఎందుకొరకు ఇంత ఇంత పరుగు అని అడక్కు. గమనమే నీ గమ్యమైతే బాటలో నీ బ్రతుకు దొరుకు. ప్రశ్నలు నీ బదులు ఉండే గుర్తుపట్టే గుండెనడుగు. సో, మన జర్నీ ఎంతవరకు మనము ఎంతవరకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? అనేది మనము వేరే వాళ్ళని అడగకూడదు. సో, మన జర్నీ ఏంటో మనకే తెలిసుండాలి. సో, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా. తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. సో, మనలో ఉన్న ప్రపంచం, లోపల ఉన్న ప్రపంచాన్ని మనము ఎవరు లోపల అనేది మనమే గుర్తించుకొని, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. సో, ఆ నిజం తెలుసుకొని మనల్ని మనం పలకరించుకోవాలి. కనపడే ఎన్నెన్ని కెరటాలు కలిగలిపే సముద్రమంటారు. అడుగరు ఒక్కొక్క అలపేరు. మనకేలా ఎదురైన ప్రతివారు మనిషినే సంద్రాన కెరటాలు. పలికారు మనిషి అంటే ఎవరు? సో, సముద్రం ప్రతి అలల్లో ప్రతి ప్రతి కెరటాలు అంటే ప్రతి ఒక్కొక్క అలనే మనము ఆహ్, విడదీసేకవ్వదనమాట. సో, అంటే ప్రత్ అన్ని అన్ని అలలు, అన్ని కెరటాలు కలిపితేనే ఒక సముద్రం అవుతుందనమాట. సో, ఇంతమంది మనుషులు కలిస్తేనే ప్రపంచం అవుతుంది. సో, మనకేలా ఎదురైన ప్రతి వారు మనిషినే సముద్రాన కెరటాలు. సో, ఒక్కొక్క మనిషి గూడా ఒక్కొక్క కెరటం లాంటి వాళ్ళనమాట. సో, సముద్రంలో ఈ ప్రపంచం అనే సముద్రంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కెరటం లాంటిదనమాట. సో, అది చెప్తున్నాడు. సరిగా చూస్తున్నాడా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది. సో, లోపల ఉన్నవాడు మనల్ని చూస్తున్నాడనమాట. చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది. నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు, నీ చూపుల్లో లేదా మన్ను, మిన్ను, నీరు అని కలిపితే నువ్వే కదా! సో, ఎంత స్థాయిలో ఈ లిరిక్స్ ఉందంటే, అసలు సామాన్య వాడికి అర్థం కాదు. సరిగా చూస్తున్నాడా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది. లోపల చూస్తే మనమే. లోపల ఉన్నది మనమే. చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది. సో, ఈ ప్రపంచం అద్దం లాంటిదనమాట. సో, అద్దం లాంటి ప్రపంచంలో ఎవరిని చూసినా, ఏ వేరే వ్యక్తిని చూసినా, మనల్ని మనమే చూసినట్టు ఉండాలనమాట. నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు, నీ చూపుల్లో లేదా మన్ను, మిన్ను, నీరు అన్నీ కలిపితే గదా నువ్వే కదా! మన్ను, మన్ను అంటే మట్టి. మిన్ను అంటే ఫైర్. నీరు. అన్నీ కలిపితే నువ్వే కదా! సో, ప్రతి మనిషిలో ఉండేది కూడా ఇదే కదా! అన్నీ కామన్‌గా ఉండే ఎలిమెంట్సే కదా! ఇది. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా. సో, మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి. దృశ్యాలే నీడలు, నిజాల సాక్ష్యాలే. ఏ శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే. మనసులో నీకున్న భావాలే బయటకి కనిపిస్తాయన్నమాట. సో, మనకు కోపముంటే, కోపం అనేది బయట ఎక్స్‌ప్రెస్ అవుతుందన్నమాట వేరే వాళ్ళకి. సో, అదే ప్రేమ గాని, శాంతంగా ఉండడం అదే ఎక్స్‌ప్రెస్ అవుతుందన్నమాట. నీడలు, నిజాలు, సాక్ష్యాలు. శత్రువులు నీలోని లోపాలు. మనలో ఉన్న లోపాలే మన శత్రువులు. స్నేహితులు మనకున్న ఇష్టాలన్నమాట. మనకేది ఇష్టమైతే దాన్నే మనం చేసుకుంటా పోతాం కాబట్టి అదే స్నేహితులుగా చెప్తున్నాను. ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం, మోసం, రోషం, ద్వేషం నీ మైథిలి మదికి భాష్యం. మోసం, రోషం, ద్వేషం
ఇలాంటిదంతా నెగెటివ్ పాయింట్స్ మనలోని భాష్యం మన భాష అది చెప్తుందన్నమాట. మనలోని భావాలు. సో, పుట్టుక, చావు రెండే రెండు నీకవి సొంతం కావు. పుట్టుక, చావు మన చేతుల్లో లేవు. సో, ఆ 2 మన సొంతం కావు. సో, జీవితకాలం నీదే నేస్తం. రంగులు ఏమి ఏస్తావో కానీ. సో, జీవితకాలం నీది కాబట్టి, నీ చేతుల్లో ఉంది కాబట్టి, నువ్వు ఏ రంగులు వేస్తావో నీ ఇష్టం అని చెప్తున్నాడు. సూపర్! సో, ఈ సాంగ్ ఏ సినిమాలో అని చెప్పను. మీకు తెలిస్తే మీరు కామెంట్‌లో పెట్టండి. కామెంట్‌లో పెట్టండి. థాంక్ యూ సో మచ్.